కలెక్టర్ గారి చేతుల మీదుగా के लिए कोर प्रदेश हाजिर है। గణతంత్ర దినోత్సవ వేడుకలు పరేడ్ గ్రౌండ్ మైదానంలో రాజన్న సిరిసిల్ల జిల్లా వేదికగా నిర్వహించుకుంటున్నాం. జాతీయ పతాకావిష్కరణ తర్వాత గౌరవ కలెక్టర్ గారు రాజన్న సిరిసిల్ల గౌరవ వందన స్వీకారం జరుగుతోంది. వచ్చినటువంటి సందర్శకుల కోసం ప్రత్యేకంగా గ్యాలరీ ఏర్పాటు చేయడం జరిగింది. దయచేసి వేదికకు కుడివైపున ఉన్నటువంటి గ్యాలరీ ఏర్పాటు చేయడం జరిగింది. పాతికేయ మిత్రులు కుడివైపున ఉన్నటువంటి గ్యాలరీలో ఆశీర్వదించవలసిందిగా మనవి చేస్తున్నాం. అలాగే Republic Day marking the adoption of our Constitution on 26 January 1950. This day reminds us of the vision and sacrifices of leaders like Dr. B.R. Ambedkar and Mahatma Gandhi. Liberty, equality and fraternity to every citizen of India. More inclusive nation through our actions and responsibilities. Let us honor the sacrifices of our freedom fighters and the dedication of our armed forces, making India proud on the global stage. గౌరవ జిల్లా పాలనాధికారి గారి प्रदान कीजिए। పరేడ్ నిర్వహించడం జరుగుతోంది. పరేడ్ కమాండర్ గా ఆర్ఐ పరేడ్ నిర్వహించడం జరుగుతోంది. పరేడ్ కమాండర్ గా ఆర్ఐ ఇలా పరేడ్ నిర్వహణ జరుగుతోంది. అందరికీ నమస్కారం. భారత్ గణతంత్ర దినోత్సవం సందర్భంగా అందరికీ గణతంత్ర దినోత్సవం శుభాకాంక్షలు. ప్రజాప్రభుత్వం ద్వారా జిల్లాలో అమలు చేస్తున్న పలు సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను మీ ముందు వివరిస్తున్నాను. నీటి నుంచి రైతు భరోసా, ఇంద్రమ్మ ఆత్మీయ భరోసా, ఇంద్రమ్మ ఇందు పథకాలు అమలు చేస్తూ నూతన రేషన్ కార్డులు అందచేయన ఉంది. రైతు రుణమాఫీ 4 విడతల్లో 44,620 మంది రైతులకు 352 కోట్లు 74 లక్షలు రుణమాఫీ చేయడం జరిగింది. మహాలక్ష్మి పథకం జిల్లాలో సుమారు 73 కోట్ల
41 లక్ష విలువ గల 1,97,00,000 మంది మహిళలు జీరో టికెట్ పై ప్రయాణం చేశారు. ఇందిరా మహిళా శక్తి మహిళలను కోటీశ్వరులుగా చేయడమే లక్ష్యంగా ఇందిరా శక్తి పేరుతో పథకానికి ప్రజాప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఇప్పటి వరకు మన జిల్లాలో 3 ఇందిరమ్మ మహిళా శక్తి క్యాంటీన్లు ప్రారంభించుకొని విజయవంతంగా నిర్వహించడం జరుగుతుంది. 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ సరఫరా పథకం కింద జిల్లాలో ఇప్పటి వరకు 93,104 మంది కుటుంబ బ్యాంక్ ఖాతాల్లో 7,35,39,000 రూపాయలు సబ్సిడీ ఖాతా సొమ్ము జమ చేయడం జరిగింది. గృహజ్యోతి కింద మార్చ్ 1 నుంచి డిసెంబర్ వరకు 9,44,834 జీరో బిల్ జారీ చేయడం జరిగింది. ప్రభుత్వం 36,36 రూపాయలను చెల్లించడం జరిగింది. ఇందిరమ్మ ఇల్లు పథకం ఇందిరమ్మ ఇల్లు పథకానికి ప్రజా ప్రభుత్వం అమలు చేసేందుకు కార్యాచరణ సిద్ధం చేసింది. గౌరవ సీఎం చేతు మీదుగా అభివృద్ధి పనులకు శ్రీకారం 900 కోట్లు పైగా పలు అభివృద్ధి పనులకు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు శ్రీకారం చుట్టారు. 76 కోట్లతో వేములవాడ శ్రీ రాజరాజేశ్వరి దేవాలయం అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ప్రజారోగ్యానికి భరోసా జిల్లాల్లోని ప్రభుత్వ దవాఖానాలలో ద్వారా మెరుగైన కార్పొరేట్ స్థాయి వైద్య సేవలు అందించడం జరుగుతుంది. ప్రభుత్వ దవాఖానాల్లో వైద్య సాయానికి 5 నుంచి 10 లక్షల వరకు పెంచడం జరిగింది. చందుర్తి పెద్దలింగపూర్లో పిహెచ్సిలలో ప్రారంభించాం. ఆరోగ్యశ్రీ ద్వారా 13,861 మంది రోగులకు 33,63,24,000 విలువైన వైద్య సేవలు అందించడం జరిగింది. నిర్వైన నేతన్నల కళ సిరిసిల్లలో నేతన్నలకు నేతన్న పొడుపు, నేతన్న భరోసా, నేతన్న భద్రత పథకం అమలు చేస్తున్నది. వేలాది కార్మికులకి మేలు జరుగుతుంది. వివిధ ప్రభుత్వ శాఖ క్లోత్ ఆర్డర్ పెండింగ్ బకాయిలు 380 కోట్లు చెల్లించి అలాగే 66 లక్షల ఆర్బిఎం క్లాత్ ఆర్డర్ కేటాయించడం జరిగింది. 50 కోట్లతో ఏర్పాటు చేసిన యాన్ బ్యాంక్ విజయవంతంగా కొనసాగుతుంది. కొత్తగా 400 కోట్లు కొత్త ఆర్డర్ కూడా ఇవ్వడం జరిగింది. ప్రభుత్వ విద్యాలయాలకు కార్పొరేట్ స్థాయి శిక్షణ ప్రజాప్రభుత్వం ఐటీఐలను అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్గా అభివృద్ధి చేస్తున్నది. జిల్లాలో 546 ప్రభుత్వ విద్యాలయ సంస్థలు 50,346 మంది విద్యార్థులు చదువుతున్నారు. 13 కస్తూర్బా గాంధీ విద్యాలయంలో 3,000 పైగా విద్యార్థులకు ఐఐటి, నీట్, ఫౌండేషన్ కోర్స్, ఎంసెట్ ఇతర పోటీ పరీక్షలో రాణించేలా శిక్షణ ఇస్తున్నాం. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ జనరల్ హాస్టళ్లలో డైట్ కాస్మెటిక్ ఛార్జీలు ప్రభుత్వ భారీగా పెంపడం జరిగింది. కామన్ డైట్ ద్వారా నాణ్యమైన పౌష్టికాహారం అందించడం జరుగుతుంది. పెండింగ్ సాగునీటి ప్రాజెక్టులపై దృష్టి జిల్లాలోని పెండింగ్ సాగునీటి ప్రాజెక్టులపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సాధించింది. ఏడాదిలోగా పనులు పూర్తి చేస్తామని ప్రకటించింది. కాళేశ్వరం ప్రాజెక్ట్ పరిధిలోని ప్యాకేజ్ 9, 10, 11, 12 పనులకు పూర్తి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. 100% సర్వే పూర్తి, సామాజిక ఆర్థిక విద్య ఉపాధి, రాజకీయ మరియు కుల సర్వే, సమగ్ర ఇంటికి కుటుంబ సర్వే స్వీకారం చుట్టింది. ఇందులో భాగంగా జిల్లా వ్యాప్తంగా 1,531 ఎన్యూమరేషన్ బ్లాక్ల పరిధిలో 1,92,432 ఇండ్లు సర్వే సకాలంలో పూర్తి చేశాము. సన్నలకు 500 బోనస్ జిల్లాలో 248 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి 37,398 మంది రైతుల నుంచి 2,11,000 మెట్రిక్ టన్ ధాన్యం సేకరించి 490 కోట్లు చెల్లించడం జరిగింది. అలాగే
1200 మంది రైతుల నుంచి 6000 పైగా మెట్రిక్ టన్ సన్న రకాల ధాన్యం సేకరించి 3,8 లక్షల రూపాయలకి 500 అదనపు బోనస్ కింద చెల్లించడం జరిగింది. ప్రజాపాలనా ఉత్సవాలు ప్రజా ప్రభుత్వం ఏర్పాటు అయిన సందర్భంగా జిల్లా వ్యాప్తంగా ఉత్సవాలు ఘనంగా నిర్వహించడం జరిగింది. సోమవారం ప్రజావాణిలో విజ్ఞప్తులు స్వీకరించి వారిని పరిశీలన చేస్తున్నాం. సమీకృత జిల్లా కార్యాలయం సముదాయంలో పాటు అన్ని మండలంలో ప్రత్యేక సేవా కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగింది. కాటమ్య రక్ష సేఫ్టీ కిట్లు, కళ్ళు గీత కార్మికులకి చెట్టు నుంచి పడి ప్రమాదంలో పాడకొండ ఐఐటి హైదరాబాద్ అభివృద్ధి చేసిన కాటమ్య రక్ష సేఫ్టీ కిట్ గీత కార్మికులందరికీ ఉచితంగా అందజేస్తున్నాం. జిల్లాలో ఇప్పటి వరకే 400 మందికి కిట్లు అందించాం. ఉచిత చేప పిల్లలు పంపిణీ 2024-25 సంవత్సరానికి గాను జిల్లాలోని వివిధ మత్స్య పరిశ్రమ సహకార సంఘాలు పరిధిలో 440 చెరువులు 43.69 లక్షల చేప పిల్లలు 100% సబ్సిడీపై విడుదల చేశారు. రోడ్లకి మార్గదర్శక జిల్లాలో పంచాయతీ రాజ్ శాఖలు పలు రోడ్లు నిర్మించడానికి 18 కోట్లు సిఆర్ఆర్ నిధులు రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. దివ్యమైన ఉపాధి ఆర్థిక పునర్వాసం కింద దివ్యాంగులకు ట్రాన్స్జెండర్లకు ఉపాధి కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం పెట్రోల్ బంక్ నిర్మించగా జిల్లా అధికార యంత్రాంగం ఆధ్వర్యంలో 24 మంది దివ్యాంగులు ట్రాన్స్జెండర్లు ఉపాధి పొందుతున్నారు. 322 మంది దివ్యాంగులకు 674 సహాయ ఉపకరణాలు పంపిణీ చేయడం జరిగింది. యువతకు ఉద్యోగులు జిల్లాలో 12 జాబ్ మేళా నిర్వహించి సుమారు 1500 నిరుద్యోగులకు ప్రైవేట్ రంగంలో ఉపాధి కల్పించడం జరిగింది. దాదాపు 136 మంది స్కూల్ సహాయక్, ఎస్జిటి, భాషా పండితులు, టీఈటీ పోస్టులు గ్రూప్ 4 కింద 124 మంది పోస్టులు భర్తీ చేయడం జరిగింది. జిల్లాలోని వివిధ శాఖల ద్వారా ప్రభుత్వ సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు అందిస్తున్నాం. నిరంతరం సంక్షేమ అభివృద్ధి కార్యక్రమంలో ప్రజా వద్దకు తీసుకోవడంతో పాటు వాటి విజయవంతానికి కృషి చేస్తున్న ప్రజాప్రతినిధులకు ప్రభుత్వ సేవలను ప్రజలకు సమర్థవంతంగా అందిస్తున్న జిల్లా అధికారులకు అందరికీ నిరంతరం అప్రమత్తంగా ఉంటూ శాంతి భద్రతలను కాపాడుతున్న పోలీస్ అధికారులకు, సిబ్బందులకు ప్రభుత్వ అభివృద్ధి సంక్షేమ సమాచారాన్ని నిరంతరం చేరవేస్తూ ప్రజలను చైతన్యపరుస్తున్న ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులకు అభినందనలు. గణతంత్ర వేడుకల సందర్భంగా మీ అందరికీ మరొకసారి శుభాకాంక్షలు తెలుపుతూ ముగిస్తున్నాను. జై హింద్, భారత్ మాతాకి జై. ధన్యవాదాలు. కోట్ల తెలంగాణ ప్రజల ఆశీర్వాదంతో ఏర్పడ్డ ప్రజాపాలన ఇందిరమ్మ రాజ్యం ఈరోజు 4 నూతన సంక్షేమ పథకాలను ప్రవేశపెడుతుందని మీ అందరికీ తెలియజేయడానికి సంతోషపడుతున్నాను. TTWRDC